సంజు శాంసన్. అది జనవరి 21 ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ బైలేటరల్ టీ20 సిరీస్ స్టార్ట్ అయింది. అప్పటికే టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ అనౌన్స్ చేశారు. అందులో సంజు శాంసన్ని మెయిన్ వికెట్ కీపర్గా సెలెక్ట్ చేశారు. 5 టీ20 మ్యాచ్లు న్యూజిలాండ్తో జరుగుతున్నాయి. సంజు శాంసన్ మొదటి టీ20 మ్యాచ్లో 10 రన్స్గా అవుట్ అయ్యాడు. ఇలాగ ప్రతి మ్యాచ్లో తక్కువ రన్స్గా స్కోర్ చేయటం, అవుట్ అవుతా వస్తున్నాడు. ఇంకో సైడ్ బ్యాకప్ వికెట్ కీపర్గా ఉన్న ఇషాన్ కిషన్ మంచి ఫామ్లో ఉన్నాడు. ఇంకా ఫైనల్ టీ20 మ్యాచ్ తిరువనంతపురంలో జరిగింది. సంజు శాంసన్కి ఇది డూ ఆర్ డై మ్యాచ్. ఈ మ్యాచ్లో ఆడితే టీ20 వరల్డ్ కప్ ప్లేయింగ్ 11లో ఉంటాడు, లేకపోతే ఉండడని తనకే కూడా అర్థమైంది. అప్పటిదాకా వికెట్ కీపర్గా చేసిన సంజు శాంసన్ని తీసేసి మెయిన్ వికెట్ కీపర్గా ఇషాన్ కిషన్ని కీపింగ్ చేస్తూ ఉన్నాడు. సొంత గడ్డ మీద మళ్ళీ ఛాన్స్ వచ్చింది అని అనుకునే లోపు ఆ మ్యాచ్లో కూడా మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. వికెట్ కీపింగ్ చేయాల్సిన వాడు పాయింట్లో ఫీలింగ్ చేస్తూ ఉన్నాడు. ఇంకా తన లైఫ్ అయిపోయింది అని అనుకున్నాడు. ఇవే మాటలు ఇంటర్వ్యూలో చెప్పాడు. సౌత్ ఆఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్లో కూడా తనకి బ్యాటింగ్ చేయడానికి అవకాశం రాలేదు, ఇవ్వలేదు కూడా అని చెప్పారు. టీ20 వరల్డ్ కప్ స్టార్ట్ అయింది. మొదటి మ్యాచ్ వాంఖడే స్టేడియంలో యుఎస్ఏతో జరిగింది. కట్ చేస్తే సంజు శాంసన్ ప్లేయింగ్ 11లో లేడు. ఇంకా ఛాన్సులు రావని అనుకున్నాడు. యుఎస్ఏతో మ్యాచ్ స్టార్ట్ అవ్వకముందు రోహిత్ శర్మతో చిట్ చాట్ జరిగింది. సంజు శాంసన్తో రోహిత్ శర్మ ఇలాగన్నాడు, డోంట్ వరీ బడ్డీ, ఇట్స్ లాంగ్ టోర్నమెంట్, యూ విల్ గెట్ ఎ ఛాన్స్ అని చెప్పాడు. డిసప్పాయింట్తో స్టార్ట్ అయిన వరల్డ్ కప్ సెకండ్ మ్యాచ్లో నమీబియాతో మీద ఛాన్స్ వచ్చింది. అది కూడా అభిషేక్ శర్మ అన్వేల్గా ఉన్నాడు కాబట్టి అవకాశం ఇచ్చారు. మ్యాచ్ స్టార్ట్ అవ్వగానే మంచి స్టార్ట్ ఇచ్చాడు. 8 బంతుల్లో 22 రన్స్ చేశాడు. 3 సిక్స్లు కొట్టి స్టార్ట్ ఇచ్చాడు అనుకునేలోపు అవుట్ అయ్యాడు. మళ్ళీ డిసప్పాయింట్ అయ్యాడు. కానీ టీమిండియా ఆ మ్యాచ్లో 200+ స్కోర్ చేస్తారు. ఇలాగా లీగ్ మ్యాచ్లు కంప్లీట్ అయ్యాయి. వెయిట్ చేశాడు, గేమ్ గురించి థింక్ చేశాడు, ఎలాగ కంబ్యాక్ ఇవ్వాలని ప్రాక్టీస్ చేశాడు. సూపర్ 8 మ్యాచ్లు స్టార్ట్ అయ్యాయి. ఇండియాకి గట్టిగా ఎదురు దెబ్బ తగిలింది. సౌత్ ఆఫ్రికాతో 76 పరుగుల తేడాతో ఓడిపోవడం షాకింగ్గా అనిపించింది. అప్పుడు ఫ్యాన్స్ నుంచి సోషల్ మీడియాలో టీమిండియా మీద ఫైర్ అయ్యారు. ప్లేయింగ్ 11 చేంజ్ చేయండి అని అంటూ ఉన్నారు. సంజు శాంసన్ని ప్లేయింగ్ 11లోకి రావడానికి సమయం రానే వచ్చింది. రింకు సింగ్ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల జింబాబ్వేతో జరిగే మ్యాచ్లో ప్లేయింగ్ 11లో నుంచి డ్రాప్ చేశారు. అప్పుడు సంజు శాంసన్ని ప్లేయింగ్ 11లోకి తీసుకున్నారు. అప్పుడు సీనియర్ క్రికెటర్ అయిన రవిశాస్త్రి సంజు శాంసన్కి గైడెన్స్ ఇవ్వటం మ్యాచ్కి ముందు హైలైట్ అయ్యింది. ఇది ఒక ఆరంభం మాత్రమే. ఎంతో ఆశతో గ్రౌండ్లోకి అడుగుపెట్టాడు. మంచి స్టార్ట్ ఇచ్చాడు. గుడ్ ఇంటెంట్తో బ్యాటింగ్ స్టార్ట్ చేశాడు. భారీ సిక్స్లు కొట్టాడు. అయినా కూడా ఎర్లీగా అవుట్ అయ్యాడు. కానీ డగౌట్ మొత్తం ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. టీమిండియా స్కోరు ఆ మ్యాచ్లో కూడా 256 స్కోర్ చేస్తారు. ఆ మ్యాచ్లో సంజు శాంసన్ వికెట్ కీపర్గా ఛార్జ్ తీసుకున్నాడు. చివరికి జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో గెలిచారు. అప్పుడు అర్థమైంది టీమిండియాకి ఇతనిని కన్ఫామ్గా ప్లేయింగ్ 11లో ఉంచాలని. తర్వాత వెస్టిండీస్తో డూ ఆర్ డై మ్యాచ్. సింపుల్గా చెప్పాలంటే వచ్చేవారు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్. ఈ మ్యాచ్లో అసలైన సంజు శాంసన్ కంబ్యాక్ ఇచ్చాడు. ప్రతి ఒక్కరూ అవుట్ అవుతున్నా కానీ సంజు శాంసన్ మాత్రం మ్యాచ్ని గెలిపించే బాటలో పెట్టాడు. ఆ మ్యాచ్లో 97 పరుగులు చేసి నాట్అవుట్గా నిలుస్తాడు. చివరికి మ్యాచ్ని గెలిపించి సెమీఫైనల్కి క్వాలిఫై అయ్యేలాగా చేశాడు. అప్పటి వరకు సంజు శాంసన్ని తీసుకోవాలంటే ఎవరిని డ్రాప్ చేయాలి అని యాటిట్యూడ్తో మాట్లాడిన కెప్టెన్ సూర్య సంజు శాంసన్కి టేకే బౌ చేశాడు. అప్పటి వరకు ప్రతి ఒక్కరూ సంజు శాంసన్ ఎందుకు ప్లేయింగ్ 11లో అని అన్న వాళ్ళకి గట్టిగా సమాధానం ఇచ్చాడు. అప్పుడు సంజు శాంసన్కి అర్థమైంది, నువ్వు ఎక్కడైతే పోగొట్టుకున్నావో అక్కడే గెలిచావని. ఆ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు. తర్వాత సెమీఫైనల్ మ్యాచ్ మొదటగా బ్యాటింగ్ చేసిన టీమిండియా అందరి ఆశలు మళ్ళీ సంజు మీదే. ఇన్నింగ్ స్టార్ట్ అయింది. ఎదురుగా జోఫ్రా ఆర్చర్. అతని బౌలింగ్లో చాలాసార్లు అవుట్ అయ్యాడు. కానీ ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా స్లోగా స్టార్ట్ చేశాడు. 15 పరుగుల దగ్గర లైఫ్ వచ్చింది. కానీ ఆ తర్వాత మొదలుపెట్టాడు అసలైన ఆట. బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీ చేశాడు. డగౌట్ అందరి కళ్ళల్లో హ్యాపీనెస్ కనిపిస్తుంది. మళ్ళీ ఒక పవర్ఫుల్ నాక్ ఆడి 89 పరుగులు చేశాడు. ఇది కదా సంజు శాంసన్ నుంచి ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసేది. ఈ మ్యాచ్లో కూడా టీమిండియా స్కోర్ 253 పరుగులు చేశారు. క్రూషియల్ మ్యాచ్లో పవర్ఫుల్ ఇంటెంట్తో బ్యాటింగ్ వచ్చి టీమిండియాకి అండగా నిలబడ్డాడు. చివరికి మ్యాచ్ గెలిచారు. మళ్ళీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సంజు శాంసన్కే. అది మార్చి 8 ఫైనల్ మ్యాచ్. న్యూజిలాండ్ మీద మంచి రికార్డ్ లేదు సంజు శాంసన్కి. అందరూ అనుకున్నారు ఫెయిల్ అవుతాడని ఈ మ్యాచ్లో. కానీ అందరికీ సమాధానం ఇచ్చాడు గట్టిగా. వరుసగా 3 సార్లు కన్సిస్టెన్సీగా హాఫ్ సెంచరీ చేయటం అంటే మామూలు విషయం కాదు.
ఈ మ్యాచ్లో కూడా 89 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ తర్వాత సంజు శాంసన్ ఇలాగ నాకౌట్ మ్యాచ్లో కన్సిక్యూట్గా పర్ఫార్మెన్స్ చేశాడు. కేవలం 5 ఇన్నింగ్సే ఆడాడు, కానీ లీడింగ్ రన్ స్కోర్లో 2వ ప్లేస్లో ఉన్నాడు. కానీ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా టోటల్గా డామినేటింగ్ చేసింది. 96 పరుగుల తేడాతో గెలిచి హిస్టరీ రిపీట్ చేశారు. సంజు శాంసన్కి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ఇచ్చారు. అప్పుడు తను చెప్పిన మాటలు ఏమిటంటే, నా లైఫ్లో అన్నీ డౌన్సే ఉన్నాయి, అప్స్ లేవు. 2024 టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్లో ఉన్నా కానీ ఆడే అవకాశం రాలేదని చెప్పాడు. మళ్ళీ 2026 టీ20 వరల్డ్ కప్కు ముందు ప్లేయింగ్ లెవెల్లో లేను, హోమ్ మ్యాచ్లో ఆడే అవకాశం రాలేదు. ఇప్పుడు ఇది కూడా బై గాడ్ గ్రేస్ వల్ల అవకాశం వచ్చింది అని చెప్పాడు. మరి సంజు శాంసన్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.